Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. గేమింగ్ గురించి ఎప్పుడు ఆడడము చూస్తూ ఉంటాము అన్నీ బాగానే ఉంది. కాకపోతే అరే ఈ తయారు చేసే వాళ్ళకు చాలా మంచి శాలరీస్ ఉంటాయంట. ఆన్ యావరేజ్ అరౌండ్ 25 lakhs నుంచి 60 lakhs వరకు కూడా మనం పర్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కోర్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అంటే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలా మంది వరకు. 2010లోనే ఈ గేమింగ్కి సంబంధించినటువంటి వేరియస్ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ని, రీసెంట్గా కొన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ 5-6 years ఎక్స్పీరియన్స్లోనే 1 crore శాలరీ, 90 lakhs, 80 lakhs earn చేస్తున్న వాళ్ళు. మన రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2030కి 20 lakh గేమింగ్ ప్రొఫెషనల్స్ కావాలి. Backstage Pass Institute of Gaming, come let's make games. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఇప్పుడు బూమింగ్ టెక్నాలజీ ఏదైనా ఉంది, లేకపోతే చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ప్రెజెంట్ ఉందంటే అని అందరూ అంటున్నారు. కాకపోతే దాంతోపాటు కూడా గేమింగ్ సైడ్ కూడా చాలా మంచి బూమ్ అనేది కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కాస్త టైం దొరికిందంటే సెల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. అండ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్లా ఉంటుంది. కొత్త కొత్త గేమ్స్ వస్తూ ఉన్నా కానీ పాత దాని మీద దాని అప్గ్రేడేషన్స్ కూడా ఇలా ముందుకు వెళ్తూ ఉంటాం. మరి ఈ గేమ్స్ గురించి అయినా కానీ అరే తయారు చేసే వాళ్ళు ఎలా ఉంటారు అండ్ దాన్ని చదువుకోవడం ఎలా అని డౌట్లు చాలామందికి కూడా వస్తుంటాయి కదా. ఎస్, ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఉండబోతుంది. అది కూడా బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డాక్టర్ బాలకృష్ణ అన్నలూరి గారు, మరి ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి గేమింగ్ సంబంధించి మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో అన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే బాలకృష్ణ గారు. గేమింగ్ గురించి ఎప్పుడు ఆడడము చూస్తూ ఉంటాము అన్నీ బాగానే ఉంది. కాకపోతే అరే ఈ తయారు చేసే వాళ్ళకు చాలా మంచి శాలరీస్ ఉంటాయంట, అరే వాళ్ళ లైఫ్ అంతా కంప్లీట్ డిఫరెంట్గా క్రియేటివ్గా ఉంటుంది అని వింటూ ఉంటాము. కానీ దాని కోర్సు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అంటే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చాలామంది వరకు. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ సౌత్ ఇండియాలో. సో దానికి సంబంధించి మీరు ఇది స్టార్ట్ చేశారా? అవునండి. సో గేమింగ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది మనకు ఇండియాలో ఫ్రాంక్గా చెప్పాలి అంటే కొత్త. సో కాకపోతే మా మేనేజ్మెంట్ దీని మీద ఉన్నటువంటి ప్యాషన్తో, సో అతను మిస్టర్ సూర్యప్రకాష్ ఈజ్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్. అతను వ్యాంకోవర్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఈ కోర్సుకి సంబంధించిన కొన్ని డిప్లొమాస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక గేమింగ్ స్టూడియో స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. కానీ గేమింగ్ స్టూడియో స్టార్ట్ చేయాలి అని అనుకున్న వెంటనే సో దానికి కావాల్సినటువంటి స్టాఫ్ను రిక్రూట్ చేసేటప్పుడు సో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ట్రైనింగ్ డివిజన్ని స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో 2010లో ఆయన బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో 2010లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మన మసాబ్ ట్యాంక్లో ఉన్నటువంటి జేఎన్టీతో అఫిలియేట్ అవుతూ 2010లోనే ఈ గేమింగ్కి సంబంధించినటువంటి వేరియస్ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ని, తర్వాత రీసెంట్గా కొన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. నేను కూడా అతనితో కలిసి 2010 నుంచి ఇదే ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను. సో 2010 నుంచి ఆ ఇన్స్టిట్యూషన్ని ప్రిన్సిపల్గా లీడ్ చేస్తూ ఉన్నాను. ఓకే సార్, ఈ గేమింగ్ డివిజన్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఈ గేమింగ్లో అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయని, క్రియేటివ్ పీపుల్కి వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది వింటూ ఉంటాం. కాకపోతే అంటే దీనికి కావాల్సిన చదువు కానీ ఏదైనా చదువుకోవాలనుకున్నా కానీ అబ్రాడ్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు స్థాపించిన తర్వాత దాని రెస్పాన్స్ ఎలా ఉంది? సో ఇనిషియల్ డేస్లో దీని గురించి పెద్ద అవేర్నెస్ లేకపోవడం వలన సో అడ్మిషన్స్ చేయడం కష్టంగా ఉండేది. దానికి తోడు దీని గురించి జనాలు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇమాజిన్ చేసి ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ మాకు ఉండేది. ఓకే. కానీ ఎప్పుడైతే ఒక 1 or 2 బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాయో
2015-16 స్టేజ్కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ వాస్ ప్రూవెన్. అంటే వాళ్ళకి జాబ్స్ ఎలా ఉన్నాయి, ఎలా సెటిల్ అయిపోయారు, తర్వాత వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఎలా గ్రోత్ ఉంది, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అనేది ప్రూవ్డ్. ఓకే. సో మీరు అన్నట్టు గేమింగ్ డివిజన్లో శాలరీస్ అనేటివి చాలా బాగుంటాయి. సో ఎంట్రీ లెవెల్లో గేమింగ్లో కానీ మన రెగ్యులర్ ఐటీలో కానీ శాలరీస్ అనేటివి మోర్ ఆర్ లెస్ సేమ్గా ఉంటాయి. ఓకే. బట్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గేమింగ్ అనేది క్రియేటివ్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ ఆస్పెక్ట్ కాబట్టి సో గేమింగ్లో శాలరీస్ అనేటివి చాలా హై ఉంటాయి. ఓకే. సో ఇట్స్ సంథింగ్ లైక్ మనం ఒక ఆన్ యావరేజ్ అరౌండ్ 25 lakhs నుంచి 60 lakhs వరకు కూడా మనం పర్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా మంచి శాలరీస్ ఉన్నాయి. అందులో రీసెంట్గా ఇప్పుడున్నటువంటి ఏఆర్విఆర్ టెక్నాలజీ అనేది, దాంట్లో జరుగుతున్నటువంటి అడ్వాన్స్మెంట్స్, ఏఆర్విఆర్ ఎంటర్టైన్మెంట్, ఏఆర్విఆర్ గేమింగ్, సో వీటన్నిటిలో కూడా ఈ ఆపర్చునిటీస్ అన్నిటికీ కూడా ఈ స్టూడెంట్స్ అనేవి ఎలిజిబుల్ అవుతారు. దీనివలన వాళ్ళకి చాలా ఈజీగా, అంటే ఎక్కువ కాంపిటీషన్ లేకుండా, ఎందుకు అంటే ఈ స్కిల్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ కాంపిటీషన్ లేకుండా ఈజీగా జాబ్లో సెటిల్ అయిపోతారు. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొంది వాళ్ళ శాలరీస్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళు అచీవ్ చేసే థింగ్స్ కానీ, వాళ్ళ రికగ్నైజేషన్స్ కానీ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రూవ్డ్ థింగ్స్. నేను ఏది కూడా ఇలా ఉండబోతుంది అని ఇమాజిన్ చేసి చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ జరిగిన విషయాల గురించి. ఎందుకంటే మేము 2010లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 years జర్నీ. 11 batches వాళ్ళ బ్యాచులర్ కోర్సెస్ని కంప్లీట్ చేసుకున్నాయి. ఓకే. కొన్ని బ్యాచెస్ మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. సో వీళ్ళందరి యొక్క అచీవ్మెంట్స్, వీళ్ళందరి యొక్క ప్లేస్మెంట్స్, వీళ్ళందరి యొక్క పోర్ట్ఫోలియోస్, వీళ్ళందరూ క్రియేట్ చేసినటువంటి గేమ్ టైటిల్స్, ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్ట్రాంగ్గా నేను చెప్పగలను వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. ఇట్ వాస్ ఎ గ్రేట్ వర్డ్ సార్. ఏంటంటే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలకు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉందో అటు సైడ్ పంపించాలని చూస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గేమింగ్ సైడ్ కూడా మరి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అంటే మీరు చెప్పినట్టు అవేర్నెస్ అనేది కూడా వస్తూ ఉంది కాబట్టి పేరెంట్స్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. కాబట్టి ఇది పేరెంట్స్ సైడ్ నుంచి నా క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడగబోతున్నాను. మెయిన్గా మీరు ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని కైండ్ అనేది? బ్యాక్స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యి 4 year డ్యూరేషన్తో ఉన్నటువంటి 3 different బ్యాచులర్ ప్రోగ్రామ్స్ని, 2 year డ్యూరేషన్తో ఉన్నటువంటి 2 different మాస్టర్స్ ప్రోగ్రామ్స్ని మేము ఆఫర్ చేస్తాం. ఓకే. సో బ్యాచులర్స్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. దీని ఫోకస్ వచ్చేసి కంప్లీట్గా మన రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో లాగా ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంటెంట్ అంతా కవర్ చేసిన తర్వాత దెన్ అడిషనల్గా స్పెషలైజేషన్ లాగా గేమ్ ప్రోగ్రామింగ్ అండ్ గేమ్ డిజైన్ కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగా రెగ్యులర్ ఐటీ ఫీల్డ్తో పాటు గేమింగ్ ఇండస్ట్రీలో కూడా జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటు ఫర్దర్ ఒకవేళ వీళ్ళు మాస్టర్స్ చేయాలి అనుకుంటే రెగ్యులర్ ఐటీ, రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్తో పాటు గేమింగ్లో కూడా వీళ్ళు మాస్టర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్రోగ్రామ్ విషయానికి వచ్చేసరికి బ్యాచులర్స్ ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్. అంటే మనం వీడియో గేమ్స్లో, మొబైల్ గేమ్స్లో చూస్తున్నటువంటి స్క్రీన్ మీద మనకు కనపడుతున్నటువంటి 2D ఆర్ట్ అసెట్స్ అయితేనేమి, 3D ఆర్ట్ అసెట్స్ అయితేనేమి, అంటే మనకు కనపడే క్యారెక్టర్స్ కానీ, తర్వాత ప్రాప్స్, వెహికల్స్, ఎన్విరాన్మెంట్స్, ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, దానికి కావాల్సినటువంటి టూల్స్, టెక్నాలజీస్, ఎంటైర్ పైప్ లైను, ఇవన్నిటితో పాటు గేమ్ డిజైన్ కంటెంట్ని టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాచులర్స్ ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ అనేది 4 year ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం వలన వీళ్ళు గేమ్ ఆర్ట్లో కానీ, గేమ్ డిజైన్లో కానీ వీళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. గేమ్ ఆర్ట్లో చాలా రకాల పొజిషన్స్ ఉంటాయి. లైక్ 2D గేమ్ ఆర్టిస్ట్ కావచ్చు, కాన్సెప్ట్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇల్లుస్ట్రేటర్ కావచ్చు, 2D యానిమేటర్ కావచ్చు, అదేవిధంగా 3D విషయానికి వస్తే మోడలర్ కావచ్చు, టెక్స్చర్ ఆర్టిస్ట్ కావచ్చు, రిగ్గర్ కావచ్చు, యానిమేటర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ జనాలకి జనరల్గా ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే కోడింగ్ జాబ్సే ఎక్కువ ఉంటాయి, కోడింగ్కే డిమాండింగ్ ఉంటుంది అలా. కానీ ఇది అలా కాదు. మామూలుగా మనం చూస్తే గేమ్ అనేది ఒక ప్రొడక్ట్.
ఒక ప్రొడక్ట్ మనకు ఫైనల్గా డెవలప్ అయ్యి బయటికి రావాలి అంటే ఆ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి అన్ని డిఫరెంట్ డిసిప్లిన్స్లో వర్క్ చేయాలి. అంతేగాని ఓన్లీ కోడ్ చేసేవాళ్ళు ఉంటే, ఓన్లీ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు ఉంటే గేమ్ అనేది బయటికి రాదు. కంపల్సరీగా దానికి కావాల్సినటువంటి ఆర్ట్ అసెట్స్ని క్రియేట్ చేసే ఆర్టిస్ట్ కావాలి. అట్ ది సేమ్ టైం ఆ గేమ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేయడానికి కానీ, దాని యొక్క కంప్లీట్ ప్రొడక్షన్ ప్రాసెస్ చూసుకోవడానికి కానీ, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి లెవెల్స్ని డిజైన్ చేయడానికి, దానికి కావాల్సినటువంటి వరల్డ్ని బిల్డ్ చేయడానికి, వీటన్నిటికీ డిజైనర్స్ కావాలి. ఓకే. సో మూవీస్లో జనరల్లీ ఒక డైరెక్టర్ ఎటువంటి రోల్ ప్లే చేస్తాడో, గేమింగ్లో డిజైనర్ ఎటువంటి రోల్ ప్లే చేస్తాడు. దీంతో పాటు ఒక గేమ్ని తయారు చేయడంతో పాటు ఆ గేమ్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ గేమ్ని ప్రాపర్గా మానిటైజ్ చేసి ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ బ్యాచులర్స్ ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్స్ కానీ ఎవ్రీథింగ్, అంటే టాప్ టు బాటమ్ అన్నట్టు కంప్లీట్గా ఈ 4 years డిగ్రీలో మీరు నేర్పించబోతున్నారు. ఎస్, 4 year డిగ్రీలో బేసిక్స్ నుంచి. బేసిక్స్ దీనికి మనకు ఎటువంటి ప్రీరిక్విజిట్ అవసరం లేదు. వాడు +2 కంప్లీట్ చేస్తే చాలు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్స్ దగ్గర నుంచి బేసిక్స్ టు ఇంటర్మీడియట్ అండ్ దెన్ టు అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్ వరకు టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే. సరే, మెయిన్గా ఈ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ దాని గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈ 4 years డిగ్రీ అనేది కూడా ఉంటుంది. ఈ డిగ్రీ మొత్తం పర్సీవ్ చేసేటప్పుడు సెమిస్టర్ వైజ్ ఉంటుందా? ఎస్, ఈ మా దగ్గర ఉన్నటువంటి త్రీ డిఫరెంట్ బ్యాచులర్ ప్రోగ్రామ్స్ కానీ 2 different మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా సెమిస్టర్ ప్యాటర్న్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పటి వరకు మనం 2 different ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి బ్యాచులర్స్ ఇన్ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. ఈ అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అనేది వెరీ రీసెంట్ టెక్నాలజీ. ఫ్రాంక్గా చెప్పాలి అంటే వీఆర్ ది ఫస్ట్ వన్ ఇన్ ఇండియా. 2019లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో అగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్స్, వర్చువల్ రియాలిటీ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి కోడింగ్ నాలెడ్జ్ని, దాంట్లో కావాల్సినటువంటి ఆర్ట్ అసెట్స్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి కంప్లీట్గా గేమ్ ఆర్ట్ నాలెడ్జ్ని, అదేవిధంగా డిజైన్ కాన్సెప్ట్స్ని ఇస్తూ ఫైనల్గా ఏఆర్/విఆర్ అప్లికేషన్స్ని ఎలా బిల్డ్ చేయాలి, అదేవిధంగా ఏఆర్/విఆర్ అప్లికేషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏఆర్/విఆర్ అప్లికేషన్స్ అంటే ఈ ఏఆర్/విఆర్ అప్లికేషన్స్లో ఏఆర్/విఆర్ గేమ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం వేరియస్ డొమైన్స్లో యూస్ చేస్తున్నటువంటి ఏఆర్/విఆర్ అప్లికేషన్స్ కూడా వస్తాయి. ఈ రోజుల్లో మనం ఏఆర్/విఆర్ అనేది ప్రతి చోట వాడుతున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, వీటన్నింటిలో, కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్. టూరిజం డిపార్ట్మెంట్లో వాడుతున్నాం, కన్స్ట్రక్షన్లో వాడుతున్నాము. మీరు ప్లానింగ్ లెవెల్లోనే మీ ఇల్లు ఎలా ఉండబోతుందో మీరు విఆర్లో చూసుకోగలరు. ఎగ్జాక్ట్లీ. సో ఇటువంటి అప్లికేషన్స్ అన్నింటిలో కూడా ఏఆర్/విఆర్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ ఒక స్టూడెంట్ ఈ ఏఆర్/విఆర్ బ్యాచులర్ ప్రోగ్రామ్ను కంప్లీట్ చేస్తే ఈ అన్ని ఇటువంటి జాబ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. దీంతోపాటు ఇప్పుడు మిక్స్డ్ రియాలిటీ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. మిక్స్డ్ రియాలిటీ దట్ ఈస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏఆర్/విఆర్ కిందకు వస్తుంది. అదేవిధంగా XR ఎక్స్టెండెడ్ రియాలిటీ గురించి మాట్లాడుతున్నారు. సో వీటన్నింటికి కూడా ఈ కొత్త వెన్యూస్ అన్నింటిలో కూడా జాబ్ ఆపర్చునిటీస్కి ఈ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ డొమైన్లో ఫస్ట్ రోలో ఉంటారు. ఓకే. ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడానికి ఫస్ట్ రోలో ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళు ఇప్పుడు కనుక స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో మాత్రం దే విల్ బి ద టాప్ ఆఫ్ ది టేబుల్. ఎస్. సో 2019లో పాస్డ్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ ఆ టైంలో వాళ్ళు ఏఆర్/విఆర్ కంప్లీట్ చేయలేదు. రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ బ్యాచులర్స్ని కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ మినిమల్ ట్రైనింగ్తో వాళ్ళు ఇప్పుడు ఏఆర్/విఆర్ డొమైన్లోకి షిఫ్ట్ అయ్యి జస్ట్ 5-6 years ఎక్స్పీరియన్స్లోనే 1 crore శాలరీ, 90 lakhs, 80 lakhs earn చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ 2019 పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ని కలిశాను. వాళ్ళ శాలరీస్, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ అచీవ్మెంట్స్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు బయట చూస్తున్నాం సార్, ఈ కరోనా టైంలోనే ఆ ఫ్రీ ఫైర్ అని, పబ్జీ అని చెప్పేసి లాట్ ఆఫ్ గేమ్స్, నాట్ ఓన్లీ అబౌట్ దట్ లూడో అని చెప్పేసి, అంటే గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ద పీపుల్ ఆర్ డైలీ బేసిస్లో కూడా సరదాగా ఆడుకోవడం అనేది కూడా స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ద గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఎంత బూమ్గా ఉండబోతుంది. ఈ రోజుల్లో గేమింగ్ అనేది ఒకప్పుడు ఇన్ ద సెన్స్ అరౌండ్ ఒక
12 to 15 ఇయర్స్ బ్యాక్ గేమ్ ఆడాలి అంటే దానికి ఒక పెద్ద సెటప్ కావాల్సి వచ్చేది. ఒక పెద్ద స్క్రీను, ఒక ప్లే స్టేషను, చేతిలో జాయ్ స్టిక్స్, లేకపోతే కంట్రోలర్స్, ఆ తర్వాత మరలా మనం దానికి ఒక సీడీనో డివిడీనో కొనుక్కొని పెట్టి ఆడుకోవాల్సి వచ్చేది. చాలా కాస్ట్లీ. ఇప్పుడు క్లౌడ్ గేమింగ్ వచ్చేసింది. మన టీవీ క్లౌడ్ గేమింగ్ వచ్చింది. ఓటీటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్లో ఓటీటీ గేమింగ్ వచ్చేసింది. మొబైల్ గేమింగ్కి అసలు అంతే లేకుండా పోతుంది. దీనివల్ల ఏమైపోయింది అంటే ఇప్పుడు గేమింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. గేమ్స్ ఆడేవాళ్ళ సంఖ్య అనేది చాలా ఎక్కువైపోయింది. యూజర్ బేస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇండియా ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్స్. కానీ డెవలప్ చేయడంలో ఇండియా ఫస్ట్ ప్లేస్లోకి లేదు. డెవలప్ చేసే విషయంలో ఇండియా అనేది చాలా వెనుకబడి ఉంది ఇంకా. సో అందుకని రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి అకేషన్లో కూడా ఈ గేమ్స్ ఆడడం కంటే గేమ్స్ డెవలప్ చేయడం నేర్చుకోండి. సో ఇండియన్ యూతే గేమింగ్, వరల్డ్ గేమింగ్ని అంటే గ్లోబల్ గేమింగ్ని లీడ్ చేయాలి. సో గేమింగ్ ద్వారా మన కల్చర్ని మనం జనాలందరికీ తెలియచెప్పాలి. ఇటువంటివి అన్నీ కూడా ఈ మధ్య చాలా సందర్భాల్లో గేమింగ్ గురించి మాట్లాడడం జరిగింది. రీసెంట్గా 25 ఎర్లీ బడ్జెట్ సెషన్స్లో కూడా గేమింగ్కి సపరేట్ అలొకేషన్స్, గేమింగ్ గురించి మాట్లాడుతూ గేమింగ్ని ప్రోత్సహించడం జరుగుతుంది. వీటన్నిటికి తోడు ఏంటి అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జనాలు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఏఐ రాబోతుంది, వచ్చేస్తుంది, జనాలు జాబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, చాలా పోతాయని. నిజమే, ఏఐ అనేది కమింగ్ 4 to 5 ఇయర్స్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. అందులో డౌట్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఏఐ ద్వారా చాలా జాబ్స్ ట్రాన్స్ఫర్మేషనల్ అయిపోతాయి. అంటే అవి చేసే పద్ధతే మారిపోతుంది, వాడే టూల్స్ మారిపోతాయి, టెక్నాలజీస్ మారిపోతాయి. దానికి తోడు చాలా పొజిషన్స్ని ఏఐ తినేస్తుంది, షింక్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ కోడ్ జనరేషన్ కానివ్వండి, రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ కానివ్వండి, హెచ్ఆర్ రిలేటెడ్ వర్క్స్ కానివ్వండి, మన టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి బగ్ ఫిక్సింగ్ కానివ్వండి, డీబగ్గింగ్ కానివ్వండి, ఇటువంటి జాబ్స్ చాలా వరకు వెళ్ళిపోతాయి. దానికి తోడు కొత్త కొత్త ప్లాట్ఫామ్స్, నో కోడ్, లో కోడ్ ప్లాట్ఫామ్స్, లేదు వెరీ స్మార్ట్ టూల్స్, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా ఎంట్రీ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ జాబ్ పొజిషన్స్ అన్నీ కూడా షింక్ అయిపోతాయి. కానీ అయినప్పటికీ కూడా ఉన్నటువంటి థింగ్ ఏంటి అంటే ఏఐ అనేది రెగ్యులర్ రొటీన్ జాబ్స్ని మాత్రమే రీప్లేస్ చేయగలదు. కానీ ఏఐ అనేది క్రియేటివ్ జాబ్స్ని, టాక్టికల్ అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇటువంటి జాబ్స్ని రీప్లేస్ చేయలేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ గేమింగ్ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకు అంటే గేమింగ్లో స్కోప్ ఉంది. రెండవది, గేమ్ డెవలప్మెంట్లో మన ఇండియన్ షేర్ చాలా తక్కువ ఉంది. ఆడడంలో చాలా ఎక్కువ ఉంది కానీ డెవలప్ చేయడంలో చాలా తక్కువ షేర్ ఉంది. సో దీంట్లో మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా జాబ్స్ దొరుకుతున్నాయి. మంచి మంచి శాలరీస్తో గేమ్ స్టూడియోస్లో జాబ్స్ దొరుకుతున్నాయి. సార్, గేమింగ్ ఇండస్ట్రీ ప్రకారము యాజ్ ఆఫ్ నో జాబ్స్ విషయంలో ఇప్పుడు 100% అంటే 100% రిక్వైర్మెంట్ ఉందంటే మనము ఎంతమందిని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, ఆ అప్రాక్సిమేట్ పర్సంటేజ్? ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అంటే 2030కి మన రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2030కి 20 lakh గేమింగ్ ప్రొఫెషనల్స్ కావాలి. 20,000 ప్లస్ గేమింగ్ ప్రొఫెషనల్స్, కోర్ గేమింగ్ ప్రొఫెషనల్స్ కావాలి. ఓకే. కానీ ఈ పర్టికులర్ గేమింగ్ డివిజన్లో వర్క్ చేయడానికి, గేమింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఏదైతే స్కిల్ సెట్ కావాలనో, ఏవైతే టూల్స్ టెక్నాలజీస్ కావాలనో, ఇవేవి కూడా మన రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో టీచ్ చేయడం జరగటం లేదు. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎక్కడా కూడా గేమింగ్లో యూస్ చేస్తున్నటువంటి టూల్స్ని, టెక్నాలజీస్ని, గేమ్ ఇంజిన్స్ని టీచ్ చేయట్లేదు. ఓకే. దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా గేమింగ్ మీద వర్క్ చేయాలి అంటే డెఫినెట్లీ వాళ్ళ టూల్స్ని మళ్ళీ సపరేట్గా ఇండివిజువల్గా నేర్చుకోవాలి. దానికి కావాల్సినటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఉన్నటువంటి చిన్న చిన్న ట్యూటోరియల్స్, లేకపోతే చిన్న చిన్న ఏమంటాము మన వీడియో లెక్చర్స్, ఏవో ఆన్లైన్లో ఉన్నటువంటి వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ చేయాల్సి వచ్చేది. ఓకే. అదే బ్యాక్ స్టేజ్ పాస్ లాంటి ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అంటే ఒక సిస్టమాటిక్ వేలో బిగినింగ్ నుంచి, ఫండమెంటల్స్ నుంచి, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ దెన్ టు స్పెషలైజేషన్
కంటెంట్ వరకు కూడా ఒక సిస్టమాటిక్ వేలో దీన్ని మేము అందించడం జరుగుతుంది. ఓకే. దీనివలన ఏమవుతుంది అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది, బట్ ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ రోజుల్లో క్వాలిఫికేషన్ గురించి కూడా చూడట్లేదు. స్కిల్ ఉంటే ఇమీడియట్లీ జాబ్ వచ్చేస్తుంది. సో ఎటువంటి ఇప్పుడు ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీలో మనకు చాలా జాబ్స్ ఉన్నాయి, పెద్ద మార్కెట్ అంటారు, కానీ కాంపిటీషన్ ఎలా ఉంది? ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయ్ అవుతున్నారు, ఎంతమంది నిజంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు చేయాల్సిన జాబ్స్ చేస్తున్నారు. ప్రతి పొజిషన్కి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసే సిచ్యువేషన్కి వచ్చేసాం. ఎగ్జాక్ట్లీ. కానీ గేమింగ్లో థింగ్ ఏంటి అంటే రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది, కానీ దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉన్నారు. ఓకే. ఎటువంటి కాంపిటీషన్ లేకుండా ఈజీగా జాబ్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో గేమింగ్ అనేది మనకు రకరకాలుగా వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం జాబ్ చేయాలి అంటే బిగ్ స్టూడియోస్లోనో లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడియోస్లోనో జాబ్స్ చేసుకోవచ్చు. లేదు నా ఓన్గా ఐఎమ్ వెరీ క్రియేటివ్, నేను ఓన్గా గేమ్స్ క్రియేట్ చేసుకోవాలి, నా ఓన్ స్టూడియో నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో జస్ట్ మీకు ఒక మంచి సిస్టము, మేబీ ఆర్టిస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ ఉంటే చాలు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు మీ ఓన్ స్టార్టప్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంత కూడా అవసరం లేదు, నేను నా ఫ్రెండ్ ఉన్నాం, మా ఇద్దరికి మంచి కాన్సెప్ట్ ఉంది, నేను కోడింగ్ చేస్తాను, నా ఫ్రెండ్ ఆర్ట్ చేస్తాడు, మేమిద్దరం కలిపి కూర్చొని ఒక గేమ్ని డెవలప్ చేయొచ్చు. దానికోసం మాకు ఎటువంటి ఏమంటాము ఒక స్టూడియోనో ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు, చెరొక ల్యాప్టాప్ చెరొక ట్యాబ్లెట్ పీసీ ఉంటే దెన్ మేము గేమ్ డెవలప్ చేయొచ్చు. గేమ్స్ డెవలప్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్లే స్టోర్స్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాటిని మనం ప్లేస్ చేసి మనీని ఎర్న్ చేయొచ్చు. సార్ ప్రజెంట్ ఇప్పుడున్న స్టూడెంట్స్ అయినా కానీ చాలా వాళ్ళ అభిరుచి అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఏంటంటే ఒకప్పుడు అరే మేము జాబ్ చేయాలి, జాబ్ చేసి ఇంత సంపాదించాలి అనే ఆలోచన నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మేమే ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, మేమే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి అనే ఒక టైప్ వస్తున్నారు. స్టార్టప్స్ అనేది కూడా చాలా వరకు వస్తూ ఉన్నాయి. ఈ స్టార్టప్ అనేది కూడా మెయిన్గా ఈ ఎడ్యుకేషన్ టైం నుంచే బిల్డప్ అనేది కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేది కూడా చేస్తున్నారు. లైక్ ఇంక్యుబేషన్ సెంటర్ కానీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటిది ఏదైనా మన బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయా? బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అనేది ట్రెడిషనల్ కాలేజ్ అయితే కాదు. ఓకే. ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కాదు, ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ కాదు. ఇట్స్ కంప్లీట్లీ బై ద ఇండస్ట్రీ మెంటర్స్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ అన్నట్టే చెప్తాను నేను. ఓకే. ఎందుకు అంటే మా ఇన్స్టిట్యూషన్లో మా కాలేజ్లో ఉన్నటువంటి గేమ్ ఆర్ట్కి, గేమ్ డిజైన్కి, గేమ్ ప్రోగ్రామింగ్కి, ఏఆర్విఆర్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి టీచర్స్ అందరూ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. సో ఆల్ దోస్ ఆర్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళైనా ఉన్నారు, లేదు ప్రస్తుతం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే మా దగ్గర టీచ్ చేయడం జరుగుతుంది. అందుకని నేనేమని చెప్తాను అంటే 100% మెంటర్ బేస్డ్ అప్రోచ్ అనేది మా దగ్గర జరుగుతుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే మా దగ్గర సపరేట్గా క్లాస్ రూమ్స్, సపరేట్గా ల్యాబ్స్ అంటూ ఉండవు. క్లాస్ రూమే ల్యాబ్, అక్కడే వాళ్ళు వింటారు, అక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. థర్డ్ థింగ్ ఏంటి అంటే మా దగ్గర ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్సే మీరు ప్రాక్టీస్ చేయాలి, ఈ మెథడాలజీనే ఫాలో చేయాలి అంటూ ఏమీ ఉండదు. సో స్టూడెంట్ ఓన్ ఐడియాస్ని, స్టూడెంట్ క్రియేటివ్ నాలెడ్జ్ని, క్రియేటివ్ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయడము, వాటిని ఒక ప్రాపర్ షేప్కి తీసుకురావడము, వాటితో గేమ్స్ని డెవలప్ చేయించడము, ఆ డెవలప్ చేసిన గేమ్స్ని మార్కెట్ చేసి పబ్లిష్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ ఎడ్యుకేషనల్ లైఫ్లో, వాళ్ళ కాలేజ్ లైఫ్లో జరిగే యాక్టివిటీస్. ఓకే. సో మా దగ్గర ఒక డెడికేటెడ్ ఇంక్యుబేటర్ యాజ్ వెల్ యాజ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంట్లో ఏమవుతుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎవరైతే క్రియేటివ్గా ఉంటారో, ఎవరైతే టెక్నికల్లీ సౌండ్గా ఉంటారో, ఎవరైతే గేమ్స్ డెవలప్ చేయాలి అనుకుంటారో, కాలేజ్ అవర్స్ అయిన తర్వాత వాళ్ళందరూ అక్కడ కూర్చొని వాళ్ళ ఓన్ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఆ ఐడియాస్ని పాలిష్ చేస్తూ, ఆ ఐడియాస్ని గేమ్స్గా కన్వర్ట్ చేయడానికి మెంటర్స్ యొక్క హెల్ప్ తీసుకొని, స్టూడెంట్స్తోనే టీమ్స్ని ఫామ్ చేసుకొని, మెంటర్స్ యొక్క హెల్ప్తో, మేము ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్తో గేమ్స్ని డెవలప్ చేస్తున్నారు. స్టూడెంట్స్ పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలామంది స్టూడెంట్స్ డెవలప్ చేసిన గేమ్స్ కమర్షియల్లీ బిగ్ సక్సెస్ అయినవి ఉన్నాయి, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఎర్న్ చేసిన స్టూడెంట్ గేమ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద పబ్లిషింగ్ కంపెనీస్
గేమ్స్ని తీసుకుని పబ్లిష్ చేసిన గేమ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కాంపిటీషన్స్లో అవార్డ్స్ అచీవ్ చేసినటువంటి గేమ్స్ ఉన్నాయి. ఓకే. సో మేము ఇది బ్యాక్స్టేజ్ పాస్ని ఎస్టాబ్లిష్ చేసింది 2010లో. రైట్. మా ఫస్ట్ బ్యాచ్ 2013లో థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయింది. 2013 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ వేరియస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కాంపిటీషన్స్లో మా స్టూడెంట్ యొక్క గేమ్స్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్తో ఒక పెద్ద లిస్ట్ ఉంది మా దగ్గర. సో వెరీ సక్సెస్ఫుల్ ఏమంటాము స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. సో ఈ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్ని ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఒక స్టూడెంట్ చదువుకునేటప్పుడే చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, లేకపోతే ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను నా 4 ఇయర్ జర్నీలో చదువుకోవడం మీదనే కాన్సన్ట్రేట్ చేసి 4 ఇయర్స్ అయిన తర్వాత నేను ఏదో అచీవ్ చేయాలి, నా ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ నేను చేసుకోవాలి, ఓన్ స్టూడియో నేను పెట్టుకోవాలి అని 4th ఇయర్ అయిన తర్వాత నేను ఎక్స్పెరిమెంట్స్ మొదలెట్టాను అనుకోండి. ఓకే. ఆ ఎక్స్పెరిమెంట్ స్టేజ్ దాటుకొని వాటిల నుంచి నేర్చుకుంటూ ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ని నేను లాంచ్ చేయాలి అంటే నాకు చాలా టైం పడుతుంది. నేను అదే జర్నీని నేను సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను అనుకోండి. సెకండ్ ఇయర్లో నా మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండదు. సెకండ్ ఇయర్లో నేను ఒక గేమ్ డెవలప్ చేస్తే అది ఒక డమ్మీ కావచ్చు, ఒక సింపుల్ గేమ్ కావచ్చు, ప్రతి వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారు. సో నా మెంటర్స్ నన్ను క్లియర్గా చెప్తారు ఏది కరెక్ట్గా వెళ్ళింది, ఏది రాంగ్ వెళ్ళింది, ఏది ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఆప్టిమైజ్ చేయాలి. వాటినన్నిటినీ చూసుకుంటూ నేను నెక్స్ట్ గేమ్ని ఇంకా బాగా బెటర్గా తయారు చేస్తాను, తర్వాత ఇంకా బెటర్గా తయారు చేస్తాను. సో ఈ జర్నీలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపు సక్సెస్ఫుల్గా కమర్షియల్ క్వాలిటీతో గేమ్స్ని డెవలప్ చేసి అవసరమైతే నా ఓన్ స్టూడియోని నేను ఎస్టాబ్లిష్ చేసుకొని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ లాగా నేను బయటకు వస్తాను. ఓకే. అలా కాకుండా ఒకవేళ మనం ఏమంటాము, ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం తర్వాత చేద్దాము, ఫ్యూచర్లో చేద్దాము అనుకున్నాం అనుకోండి, ఇంజనీరింగ్ అయిన తర్వాత అప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తే నా మీద చాలా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉంటాయి. రైట్. పేరెంట్స్, ఫ్రెండ్స్, నియర్ అండ్ డియర్ పీపుల్, ఏం చేస్తున్నావు, జాబ్ ఏది, ఎంత సంపాదిస్తున్నావు, ఈ గోలంతా ఉంటుంది. ఈ గోలంతా లేని టైంలో, అంటే చదువుకునే టైంలో ఎంత సంపాదిస్తున్నామని ఎవ్వరూ అడగరు. ఏ చిన్నది చేసినా బిగ్ అచీవ్మెంట్ లాగానే చూస్తారు. ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ లేకుండా వాళ్ళ లెర్నింగ్లోనే మా దగ్గర ఉన్నటువంటి యాక్సిలరేటర్ అండ్ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్స్తో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వాళ్ళు చేయగలరు. సూపర్ సార్. అంటే చెప్తూ ఉంటేనే ఓ మై గాడ్ అని అనిపిస్తుంది. 4 ఇయర్స్ తర్వాత చేయాల్సింది మనకు సెకండ్ ఇయర్ నుంచి అలవాటు చేయిస్తూ వాళ్ళు అంటే ఆ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ను కూడా ముందుగానే పరిచయం చేసి అక్కడ వాళ్ళు రెడీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సూపర్ సార్. అండ్ 15 ఇయర్స్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ అనేది కూడా ఉంది బ్యాక్ స్టేజ్ పాస్కి. అంటే అలాగే కంపెనీస్తో టైఅప్స్ కానీ ఆ ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. జాయిన్ అయ్యేటప్పుడే ప్లేస్మెంట్స్ అన్నీ ఉన్నాయంటే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మరి బ్యాక్ స్టేజ్ పాస్కి అలాంటి కంపెనీస్తో టైఅప్ ఏమన్నా ఉన్నాయా? సో బ్యాక్ స్టేజ్ పాస్కున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, యునీక్ కాలేజ్. ఇండియాలో ఇది ఒక వెరీ యునీక్ కాలేజ్. ఎందుకు అంటే ఓన్లీ గేమింగ్కి సంబంధించి మేము వేరే ఏ కోర్సు ఆఫర్ చేయట్లేదు. ఓన్లీ గేమింగ్కి సంబంధించి వెరీ స్పెషలైజ్డ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజ్. బ్యాచిలర్స్ లెవెల్లో కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మాస్టర్స్ లెవెల్లో కావచ్చు. అందుకని బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అనేది ఇండస్ట్రీలో ఒక వెల్ నోన్ ఎంటిటీ. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇండస్ట్రీలో ఏ స్టూడియోకైనా సరే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ మమ్మల్ని ట్యాప్ చేస్తారు. ఓకే. సో మాకు వాళ్ళ రిక్వైర్మెంట్ షేర్ చేసి ఈ రెస్పెక్టివ్ స్కిల్ సెట్తో మీ దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారా, ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా. సో ఈ విధంగా చూసుకుంటే అరౌండ్ 120 to 150 గేమ్ స్టూడియోస్తో ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే, కొచ్చి, ముంబై ఇటువంటి ప్లేసెస్ నుంచి అరౌండ్ 120 to 150 డిఫరెంట్ గేమ్ స్టూడియోస్తో మాకు గుడ్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే, రౌండ్ ద ఇయర్ 365 డేస్ కూడా 365 డేస్ మాకు రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. మా దగ్గర మాకు వస్తున్న రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మా దగ్గర సఫిషియెంట్ స్టూడెంట్స్ లేరు, ఫ్రాంక్లీ టు సే దట్. ఎందుకు అంటే ఇండస్ట్రీ యొక్క రిక్వైర్మెంట్ అలా ఉంది. స్టూడెంట్స్ మాత్రం తక్కువ ఉన్నారు ఇన్ ద సెన్స్ అంత రిక్వైర్మెంట్ని హ్యాండిల్ చేసేంత బిగ్ నెంబర్ మా దగ్గర లేదు.
మీరు చెప్పిన తర్వాత ఒకటి మాత్రం అర్థమైంది సార్. మెయిన్‌గా ఈ గేమింగ్ ఇండస్ట్రీలో సో, జాయిన్ అవుతున్న వాళ్ళు తక్కువ. కాకపోతే రిక్వైర్మెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ద ఫ్యూచర్ ఆల్సో ఇట్స్ చాలా బాగుండబోతుందని కూడా అర్థమవుతోంది. అండ్ సార్ ఇన్ని ఫెసిలిటీస్ చెప్పారు. దానికి కావాల్సిన మరి ప్రోగ్రామ్స్ కానీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవరైనా కానీ ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అరే! ఇలా ఉంది బాగుంది అని అనుకుంటారు. కాకపోతే కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఏమన్నా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండబోతుందా? లేదండి. ఎందుకు అంటే గేమింగ్‌కి సంబంధించినటువంటి టూల్సు, టెక్నాలజీసు, మెంటర్సు ఇవి కొద్దిగా మాకు లిటిల్ బర్డెన్‌కి సంబంధించిన విషయాలే. యాహ్! కానీ మేము పెడుతున్నటువంటి ఫీ అనేది పెద్ద ఎక్కువ కాదు. ఒక రెగ్యులర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో, ఒక రెగ్యులర్ డిగ్రీ కాలేజ్‌లో, ఇంకా చెప్పాలి అంటే ఒక రెగ్యులర్ మిడిల్ లెవెల్ స్కూల్‌లో ఓకే. ఎటువంటి ఫీ ఉంటుందో అదే రేంజ్‌లో మా దగ్గర ఫీ ఉంటుంది. ఓకే. సో, పర్ ఇయర్ ఇట్స్ అరౌండ్ 1.5 లాక్ నుంచి 1.75 లాక్ మధ్యలో ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనకు ఇంజినీరింగ్ కాలేజెస్‌కి వెళ్ళినా ఆల్మోస్ట్ అదే ఫీ ఉంటుంది. హ్మ్. మన పిల్లలు వెళ్ళే స్కూల్స్‌లో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 1.25 టు 1.5, 1.75 వరకు మనం పే చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం వాడుతున్నటువంటి ప్రతిదీ కాస్ట్. ఇప్పుడు నార్మల్లీ ఒక రెగ్యులర్ ఇంజినీరింగ్‌లో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఒక స్టూడెంట్‌కి నార్మల్ ల్యాప్‌టాప్ సరిపోతుంది. లేకపోతే నార్మల్ పీసీ సరిపోతుంది. కానీ గేమింగ్‌కి సంబంధించినటువంటి టూల్స్ కానీ, టెక్నాలజీస్ కానీ రన్ కావాలి అంటే హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్‌తో, హై ఎండ్ ప్రాసెసర్ ఉన్నటువంటి సిస్టమ్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, సిస్టమ్ కాస్టే రెగ్యులర్ సిస్టమ్‌తో కంపేర్ చేస్తే ట్రిపుల్ అవుతుంది మాకు. హుహుహు. అదేవిధంగా మా మెంటర్స్ అందరూ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి మెంటర్స్. యాహ్! సో, వాళ్ళని మనం నార్మల్ లెక్చరర్‌కి ఇచ్చేటువంటి సాలరీస్‌తో మనం అకామిడేట్ చేయలేం. సో, పేస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జిక్యూషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, రెండవదొచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి కాలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఆల్ ఆర్ ఏసీ క్లాస్ రూమ్స్. సో, మా క్లాసెస్, ల్యాబ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మన రెగ్యులర్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డెస్క్‌ల్లాగా ఉంటాయి. ఓకే. సీటింగ్ కానివ్వండి, డెస్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా అటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో, మనం లోపలికొస్తే అది ఎక్కడా కూడా మనకు కాలేజ్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపించదు. ఇండస్ట్రీ ఎన్విరాన్మెంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెడిషనల్ ఇంజినీరింగ్ ఎవరైనా చేశారంటే, వాళ్ళు అన్ని మిగతా డిపార్ట్మెంట్స్‌లో మొత్తం వెళ్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు లోపల గేమింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ ఒత్తిడినో, లేకపోతే వేరు కారణాల వల్ల అలా ఎళ్ళిపోయారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ ఈ ఇండస్ట్రీలోకి రావాలి, ఏదైనా కోర్సెస్ ఏదైనా మీరు ఆఫర్ చేస్తున్నారా? యాహ్! సో, రెగ్యులర్‌గా ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంజినీరింగ్ చేస్తున్న వాళ్ళు, ఓకే. సో, వీళ్ళు గేమింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మన దగ్గర ఆఫర్ చేస్తున్నటువంటి మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కానీ, హ్మ్. లేదు 6 మంత్స్ డ్యూరేషన్‌తో డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హుహు. 1 ఇయర్ డ్యూరేషన్‌తో అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్‌ని మనం ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, వాళ్ళు ఏ కెరీర్‌లో అంటే ఏ పర్టిక్యులర్ రోల్‌లో వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే, సో, దానికి కావాల్సినటువంటి కంటెంట్‌ని నేర్చుకొని వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మా దగ్గర 2 డిఫరెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌ని మేము ఆఫర్ చేస్తున్నాం. హ్మ్. ఒకటొచ్చేసి మాస్టర్స్ ఇన్ గేమ్ టెక్నాలజీ. ఓకే. ఇంకొకటొచ్చేసి మాస్టర్స్ ఇన్ 3D గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డిజైన్. హ్మ్. ఇవి 2 కూడా ఫుల్ టైమ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్. అంటే 2 సో, ఇయర్స్ ఉండబోతుంది. 2 ఇయర్స్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్. వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా గేమ్ ప్రోగ్రామింగ్ సైడ్ కానీ, గేమ్ డిజైన్ సైడ్ కానీ కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, వాళ్ళు మాస్టర్స్ ఇన్ గేమ్ టెక్నాలజీ తీసుకొని, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత విత్ ప్రాపర్ పోర్ట్‌ఫోలియో వాళ్ళు ప్రోగ్రామర్‌గా కానీ, డిజైనర్‌గా కానీ కెరీర్ స్టార్ట్ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. అదేవిధంగా ఎవరైనా నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్, 3D ఆర్ట్ అసెట్స్ క్రియేట్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. 3D ఆర్ట్ అసెట్స్ ఫర్ గేమింగ్ కావచ్చు, లేకపోతే 3D ఆర్ట్ అసెట్స్ ఫర్ ఏఆర్, వీఆర్ అప్లికేషన్స్ కావచ్చు. ఇవి నాకు ఇంట్రెస్ట్. అదేవిధంగా లేదు నాకు గేమ్ డిజైన్‌లో నేను స్పెషలైజేషన్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మాస్టర్స్ ఇన్ 3D గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డిజైన్ ప్రోగ్రామ్ ఉంది. సో, ఇది కూడా 2 ఇయర్స్ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే వాళ్ళు గేమ్ డిజైన్‌లో కానీ, లేకపోతే 3D గేమ్ ఆర్ట్ క్రియేషన్‌లో కానీ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇందాక మీరు చెప్పినట్లు పేరెంట్స్ ప్రెషర్ చేయడం వలనో, లేకపోతే అప్పుడు ఇటువంటి కోర్సెస్ ఉన్నాయని తెలియకపోవడం వలన ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు రకరకాల బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో జాయిన్ అయ్యి సెకండ్ ఇయరో, థర్డ్ ఇయరో పర్స్యూ చేస్తున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ప్యారలల్లీ మేము ఈ టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే,
లేదు మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మేము ఈ పర్టికులర్ డొమైన్లో చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని గేమింగ్లో కెరీర్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే ఇటువంటి వాళ్ళకి మా దగ్గర ఉన్నటువంటి డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ కరెక్ట్ ఫిట్ అవుతాయి. ఓకే. సో ఈ డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్తో వాళ్ళకి కావాల్సినటువంటి డొమైన్లో వాళ్ళు నాలెడ్జ్ని అక్వైర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అదే డొమైన్లో వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. వా, దట్ వాస్ ఫెంటాస్టిక్ సార్. మెయిన్గా ఏంటంటే ఇందాక రెగ్యులర్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఇదే అనమాట. వాళ్ళ అభిరుచికి తగ్గట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ ఫార్మెట్లో అడుగుపెట్టి మళ్ళీ ఇటు సైడ్ రావాలని అనుకున్న వాళ్ళకి మాత్రం జనరల్లీ ఇది ఒక ప్రాబ్లం అండి. ఇప్పుడు మామూలుగా మనకు ఇంజనీరింగ్లో రకరకాల డిసిప్లిన్స్ ఉన్నాయి, చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. సో కానీ చివరికి అందరూ వచ్చి ఐటీ జాబ్స్ మీదనే చేస్తున్నారు. వాళ్ళు 4 years చదువుకున్నటువంటి కంటెంట్ వేరు, చివరికి వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి కంటెంట్ వేరు. సో ఆ 4 years వాళ్ళు ఎందుకు చదువుకున్నట్టు అనేది కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. అదేవిధంగా చాలామందికి గేమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ గేమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి అప్పుడు ఇటువంటి కోర్సెస్ ఉన్నాయని తెలియకపోవడం వలన లేకపోతే వేరే రీజన్స్ వలన ఉంటారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దిస్ ది బెస్ట్ ఫిట్. ఇంకొకటి ఏమవుతుంది అంటే మనకు గేమ్ ప్రోగ్రామింగ్ గేమ్ డెవలప్మెంట్ అనేది మన రెగ్యులర్ ఐటీ డెవలప్మెంట్ లాగానే ఉంటుంది. కాకపోతే దీనికి కావాల్సినటువంటి టూల్స్ టెక్నాలజీస్ డిఫరెంట్. ఈ కోర్సెస్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ప్యాకేజ్కి సంబంధించి కానీ లేకపోతే జాబ్ ఆఫర్స్కి సంబంధించి కానీ ఏమైనా తేడా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఈ డిప్లొమా దానికి సంబంధించి? నో, ఇందాక నేను మీకు చెప్పినట్లు ప్రస్తుతం మనకు ఇండియాలో అంటే కొన్ని పెద్ద పెద్ద స్టూడియోస్ మాత్రం క్వాలిఫికేషన్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. వాళ్ళు 4 year గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ క్యాండిడేట్స్నే చూస్తుంటారు. కానీ చాలా వరకు మిడ్ లెవెల్ స్టూడియోస్ కానీ స్టార్టప్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏం చూస్తున్నారు అంటే స్కిల్ ఉంటే చాలు. అంతేగాని మీరు నిజంగా డిప్లొమా చేశారా, అడ్వాన్స్డ్ డిప్లొమా చేశారా, బ్యాచిలర్స్ చేశారా, మాస్టర్స్ చేశారా అనేది చూడట్లేదు. మీకు ఆ రెస్పెక్టివ్ స్కిల్ ఉందా లేదా, ఉంటే తీసేసుకుంటున్నారు. సో అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇట్ వాస్ నైస్ సార్. మెయిన్గా గేమింగ్ అండ్ టెక్నాలజీ గురించి అయితే చాలామంది తెలియని వాళ్ళకి కూడా ఈ బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ చాలా మంచి వేదిక కాబోతుందని కూడా అనిపిస్తుంది. ఇట్ వాస్ ఎ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. గైస్, ఎవరైతే మరి గేమింగ్ అండ్ టెక్నాలజీ వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నారో మరి అయితే వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ మరి అయితే వెయిట్ చేస్తుంది. మీరు కూడా జాయిన్ అవ్వండి.